గురైన విజయవాడ ప్రాంతాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సందర్శించి వరద బాధితులను పరామర్శించారు. కృష్ణలంక ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా రిటైనింగ్ వాల్ కట్టడంతో కృష్ణలంక గ్రామం నేడు వరద ముంపునకు గురి కాకుండా ఉంది. అదే విషయాన్ని అక్కడ ప్రజలు వైఎస్ జగన్ చుట్టుముట్టి మీ వల్ల మేము ప్రాణాలతో ఉన్నాము, మీరు రిటైనింగ్ వాల్ కట్టి మమ్మల్ని మా ఊరిని కాపాడారని చెప్పడం విశేషం. వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఇంతవరకు మంచినీరు కానీ ఆహార పదార్థాలు కానీ ఏమీ అందలేదని, అధికారులు కాన రాలేదని, మా గోడును ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఒక్క నాయకుడు కూడా మమ్మల్ని పరామర్శించడానికి కూడా రాలేదని, మీరు మాత్రమే వచ్చారని పేర్కొన్నారు. ముంపునకు ముందుగానే గురవుతుందని కరకట్ట ప్రాంతాన్ని ఖాళీ చేయించామని, ఆ విషయం ఇప్పుడు పచ్చనేతలకు అర్థమవుతుందని జగన్ అన్నారు. తరువాత సింగినగర్ ప్రాంతాన్ని జగన్ పర్యటించారు. అక్కడ వరద బాధితులను పరామర్శించారు. మీకు వైసీపీ అండగా ఉంటుందని, ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు జగన్. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందినా ప్రజల్లో మాత్రం వైఎస్ జగన్ మీద ప్రత్యేకమైన అభిమానం ఉందని నేడు విజయవాడలోని వరద బాధితుల నుంచి వస్తున్న స్పందన బట్టి అర్థమవుతుంది. ప్రతి చోట వరద బాధితులు జగన్ ని చుట్టుముట్టి తమ గోడిని వెళ్లబోసుకున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రాత్రి పగలు వరద బాధితులకు అందుతున్న సేవలను పర్యవేక్షిస్తూ పర్యవేక్షిస్తున్నా అధికారులలో మాత్రం చలనం రావడం లేదని అన్నారు. ఈ విషయంపై చంద్రబాబు అధికారులపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారని చెప్పడం కొసమెరుపు.